హలో గాయస్, అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు విజయాష్ మున్షన్ డివెంటారు. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకే? సో ప్రతి ఒక్కరు మీ పర్సన్ నేమ్ని మీరు మీ మనసులో అనుకోండి, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? నాకు నిన్న మొన్న అసలు ఎనర్జీస్ అనేది అంత బాగా అనిపించలేదండి. వీడియో కూడా సరిగ్గా చేయలేకపోయాను. ఈరోజు చాలా యాక్టివ్ ఉన్నాను. చూద్దాం మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. పొసెసివ్నెస్, అపోజింగ్, లవ్, టుగెదర్నెస్, అపాలజీ, డెసిషన్, కంట్రోల్. ఇది మాత్రం మారరు. విష్. ప్రీసియస్ కార్డ్కి మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదామండి. ఫస్ట్ కార్డ్ మనకి ఇక్కడ పొసెసివ్నెస్ అయితే వచ్చింది. మరి చూద్దాం. పొసెసివ్ కార్డ్కి క్లారిఫికేషన్. పొసెసివ్ కార్డ్కి క్లారిఫికేషన్. పొసెసివ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎంపరర్ అండి. ఈ పర్సన్ తనకి చాలా ఈగో ఉంటుందన్నమాట. చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి. చాలా పొసెసివ్నెస్ కూడా ఉంటుంది పర్సన్కి. నువ్వు నాకే సొంతం, నువ్వు హ్యాపీగా ఉంటే నాతో మాత్రమే హ్యాపీగా ఉండాలి, ఎవరితో కూడా హ్యాపీగా ఉండకూడదు అనుకునే టైప్ అండి. అండ్ ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ హయ్యర్ పొజిషన్లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. అండ్ చాలా స్టబన్గా ఉండే పర్సన్, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఏజ్ కూడా ఎక్కువ ఉండొచ్చు ఈ పర్సన్కి. 35 నుంచి మేబీ 55 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది, ఓకే? అలాంటి ఏజ్ వారు కూడా సఫర్ అవుతున్నారు అదర్ పర్సన్ విషయంలో. ఫ్యామిలీ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, ఓకేనా? ఈ పర్సన్కి మీరు కావాలండి, కానీ తను ఎందుకో ఈగోకి అనేది వెళ్ళిపోతున్నారనమాట. ఈ పర్సన్ మనసుకి మీరు కావాలి, కానీ ఇక్కడ మీరు తన దగ్గర తన కాళ్ళ కింద పడి ఉండాలి. మీరు ఏమీ మాట్లాడకూడదు, తనని ఏమి అడగకూడదు. తను ఏం చేస్తే అదే రైట్ అన్నట్టుగా మీరు చప్పట్లు కొట్టుకుంటూ ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఈ పర్సన్ మేబీ బాగా చూసుకుంటారు, మంచిగా ఉంటారనమాట మీతో. మేబీ తనకి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉంటున్నావు, అండ్ ఎందుకు నీకు ఇంత పొగరు అన్నట్టుగా మీరు ఏదైనా మాట్లాడారనుకోండి, ఈ పర్సన్కి చెప్పలేనంత కోపం వస్తుంది. తను ఎవరినైనా సరే జడ్జ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ఏదైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ తనని ఎవరు ఏమీ అనకూడదు అనమాట. చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి. అండ్ మేబీ పర్సన్ కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఇల్లా అలాంటి వారి కంట్రోలింగ్ కూడా ఉండొచ్చు. మేబీ ఫాదర్ ఇల్లా కంట్రోలింగ్ లేదండి, మదర్ ఇల్లా కంట్రోలింగ్ చాలా ఉందంటే వారు చెప్పింది ఇంట్లో వారందరూ అదే వినడం అనమాట. మొత్తం రెస్పాన్సిబిలిటీస్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు ఫీమేల్ పర్సన్. అండ్ అన్ని విధాలుగా వారే చూసుకోవడము, కంట్రోల్ చేయడము, అందరిని జడ్జ్ చేయడము, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా, ఇది దాటి ఎవరు వెళ్ళకూడదు ముందుకి అన్నట్టుగా అనమాట. సో అలాంటి పర్సన్ విషయంలో కూడా మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు, ఓకే? అపోజింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. Ten of Pentacles. ఈ పర్సన్ని మీరు నమ్మట్లేదండి. తన నిజ స్వరూపం మీరు తెలుసుకున్నారు. తను ఒక చీటర్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారనమాట.
నిజంగానే పర్సన్ చీటరే. ఎందుకంటే తన లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ వచ్చారు. వారి విషయంలో ఈ పర్సన్ అటు తను స్టాండ్ తీసుకోవడము, మిమ్మల్ని తను వెనుకకి లాగారనమాట. మేబీ మీ పర్సన్‌కి వారి ఇంట్లో వారు ఏదైనా సంబంధాలు లాంటిది తీసుకొని వస్తే ఈ పర్సన్ వారికి ఓకే చెప్పడము, మిమ్మల్ని ఈ పర్సన్ వెనుకకి నెట్టేశారనమాట. నా లైఫ్‌లో నువ్వు వద్దు ఇంకా, నువ్వు అటే ఉండు అన్నట్టుగా. ఈ పర్సన్ నిజ స్వరూపం అనేది మీరిప్పుడు తెలుసుకున్నారు. తను ఒక చీటర్ పర్సన్ అన్నట్టుగా మీ దృష్టిలో, మీ మనసులో అలా ఉండిపోయిందనమాట. ఈ పర్సన్‌ని నమ్మే పరిస్థితిలో మీరు లేరు అనేది చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ ఏమో మళ్ళీ మీ నమ్మకాన్ని తను గెలుచుకోవాలి అని పర్సన్ ఆ ప్రయత్నంలో తను ఉండే ఛాన్స్ అనేది ఉంటుందండి. తను ఆల్రెడీ మీకు చాలా చీటింగ్ చేశారు కదా! తను ఏదైతే చీటింగ్ చేశారో దానిని ఈ పర్సన్ సరి చేసుకోవాలనుకుంటున్నారనమాట. కానీ పర్సన్‌ని మీరు నమ్మేటట్టుగా లేరు. ఎందుకంటే తను చాలా విషయాలలో మేబీ హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు. ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడము, లేదా మీతో బాగా ఉంటూనే ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడెన్ తను వేరే పర్సన్‌కి ఓకే చెప్పేసి అండ్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, వేరే పర్సన్‌ని తను మ్యారేజ్ చేసుకోవడము ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో. కాబట్టి పర్సన్ కంటే చీటర్ ఇంకెవ్వరు ఉండరు. ఇంత నమ్మక ద్రోహులైతే ఉండరు అని మీరు అనుకుంటున్నారనమాట. తనని నమ్మే పరిస్థితిలో మీరు లేరు. ఇప్పుడు మీరు ఎంప్రెస్ పొజిషన్‌లో మీరు ఉన్నారనమాట. మంచి క్రియేటివ్ ఫీల్డ్ అనేది మీరు చూస్ చేసుకొని అక్కడ హ్యాపీగా ఉంటున్నారు అనేది చూపిస్తుంది. మీ గ్రోత్ మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించట్లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ ఒక చీటర్, నమ్మక ద్రోహి అన్నట్టుగా మీరు మీ మనసులో ఆ ముద్ర అనేది పడిపోయింది. కాబట్టి ఈ పర్సన్‌ని మీరు దూరం పెడుతున్నారు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ వచ్చినా మీరు దూరం పెట్టే ఛాన్సెసే ఎక్కువగా చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కొంతమందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఉండొచ్చు కొంతమంది ఫీమేల్ పర్సన్‌కి. ఓకే. కిడ్ గురించి ప్రాబ్లమ్స్ మేబీ ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండడము, కొంతమందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఫీమేల్ పర్సన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చనమాట. కిడ్ గురించి ఇంకా కిడ్ అవ్వడం లేదు అన్నట్టుగా మీ పర్సన్ మిమ్మల్ని పక్కకి నెట్టేసి తను వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడము అలా కూడా కొంతమందికి జరిగి ఉంటుందండి. అలాగే మీ లైఫ్‌లో ఎవరో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఓకే. న్యూ పర్సన్ వచ్చేది మిమ్మల్ని తను చీట్ చేయడానికి కాదు. సో, మీతో ఫ్యూచర్ పంచుకుంటారనమాట ఈ పర్సన్. ఓకేనా? లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ కప్స్ అండి. మేబీ మీ మనసులో ఉన్న పర్సన్‌ని మీరు చాలామంది చాలా ఆరాధించి ఉంటారు ఈ పర్సన్‌ని. తను లేకపోతే మీ జీవితమే లేదు. తను హ్యాపీగా ఉంటే చాలు, మీరు హ్యాపీగా లేకున్నా సరే అన్నట్టుగా మీ పంచ ప్రాణాలు ఈ పర్సన్ మీద పెట్టుకొని మీరు బతికినట్టున్నారు. కానీ ఈ పర్సన్ ఏదో నమ్మక ద్రోహం చేయడం ఏదో జరిగిందండి. మిమ్మల్ని ఈ పర్సన్ వేరే వారితో తను కంపారిజన్ చేయడం కానివ్వండి, లేదా తను వేరే ఛాయిస్ అనేది చూసేసుకోవడము, మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడము. ఇద్దరు మాట్లాడతారు. కానీ తన మెయిన్ ప్రయారిటీస్ అనేది వేరుంటాయన్నమాట ఈ పర్సన్‌కి. మీరేదో ఉన్నారంటే ఉన్నారు తన లైఫ్‌లో, బతుకుతున్నారంటే బతుకుతున్నాము అన్నట్టుగా ఉన్నారనమాట. ఈ పర్సన్ విషయంలో ప్రాపర్‌గా మీ విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోరు. మీ హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచించలేదండి. తన ప్రయారిటీ అనేది ఈ పర్సన్‌కి వేరుందనమాట తన లైఫ్‌లో. అదర్ పర్సన్ కావచ్చు, లేదా ఫ్యామిలీ చూసిన వారిని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కేవలం టైమ్ పాస్ లేదా రిలేషన్‌షిప్‌లో ఎంజాయ్‌మెంట్ కోసం అలా కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చి ఉండాలి. సో, మీరు తన రియల్ ఫేస్ ఏంటిది అని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు మేబీ మీరే ఇంకా ఈ పర్సన్ వద్దు అన్నట్టుగా మీరే దూరం పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటే ఈ పర్సన్‌కి మీరు చాలా లవ్ చేశారండి. అన్‌కండిషనల్ లవ్ అనేది చూపించారు. చాలా కేర్ చూపించారు. ఒక మదర్ లవ్ ఎలా ఉంటుంది, చాలా ప్యూర్‌గా ఉంటుంది కదా! అలాగే ఈ పర్సన్ మీద కూడా మీరు అలాగే చూపించారు. కానీ తనలో ఏంటిదంటే కన్నింగ్ నేచర్ అనేది బయటపడింది. ఈగోయిస్టిక్, పొసెసివ్‌నెస్, జెలస్ ఓకే. అన్నీ ఉన్నాయన్నమాట ఈ పర్సన్‌లో. కాబట్టి మీరు ఈ పర్సన్ తన రియల్ ఫేస్ అనేది మీరు చూసారు కాబట్టి మీరే ఈ పర్సన్‌ని దూరం పెట్టాలి. ఈ పర్సన్ లేకపోతే ఇంకా లైఫ్ లేదా అన్నట్టుగా మీరే మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్‌ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు అనేది చూపిస్తుందన్నమాట. మీరు జగిల్ అవ్వకండి. ఇక్కడ యూనివర్స్ నుంచి
మీకు వస్తున్న మెసేజ్ ఏంటిదంటే మీరు జగిల్ అవ్వకండి. మీరు తీసుకుంటున్న నిర్ణయం కరెక్టే. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు స్టక్ అవ్వాల్సిన అవసరం లేదు. తను మీరు అనుకున్నంత రాయల్ పర్సన్ అయితే కాదు. ఈ పర్సన్ని నమ్ముకుంటే జీవితం నాశనం అవ్వడం తప్ప ఏమీ లేదు. మీకు ఏడుపు, హార్ట్ బ్రేక్ అలాంటివి తప్ప మీకేమీ మిగలదనమాట. కాబట్టి మీరు తీసుకుంటున్న నిర్ణయం, మీరు ఆలోచించింది రైటే. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయు, ఇక్కడే ఆగిపోకు అని యూనివర్స్ చెప్తున్నారు. కానీ మీరు ఇక్కడ జగిల్ అయిపోతున్నారనమాట. వెళ్ళాలా వద్దా, ఇలాగే పర్సన్ మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, లేదా ఏదో ఒక రోజు ఈ పర్సన్ తిరిగి వస్తారేమో అనే ఆశతో మీరు ఉన్నారు. కానీ తన మీద ఎలాంటి ఆశలు మీరు పెట్టుకోకండి. ఈరోజు ఈ పర్సన్ వచ్చినా సరే అండి, లైఫ్ టైం మీతో ఉండరు ఈ పర్సన్. అలాగే మిమ్మల్ని కంట్రోల్లో పెడతా ఉండడము, అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, అందితే కాలు అందకపోతే జుట్టు, ఒకసారి బాగా మాట్లాడతారు, ఇంకోసారి బాగా మాట్లాడరు. మీకోసం ఈ పర్సన్ ఏదో పెద్ద పెద్ద త్యాగాలు చేసేసినట్టుగా, నన్ను యాక్సెప్ట్ చేయు అన్నట్టుగా తన ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ పర్సన్కి. కానీ తన విషయంలో మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనేది తనకు అర్థం కావడం లేదు. వద్దనుకొని వెళ్ళిపోయాను కానీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు, మళ్ళీ వెళ్దాంలే అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ పర్సన్ వస్తారనమాట. కానీ తనలో ఆ గిల్టీ ఫీలింగ్ అయితే లేదు. నేను మళ్ళీ ఈ పర్సన్ గురించి మళ్ళీ వచ్చాను, నువ్వు మళ్ళీ ఏదైనా అంటే వెళ్ళిపోతాను చూడు జాగ్రత్త అన్నట్టుగా భయపెడతారనమాట వీరు. టుగెదర్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. టుగెదర్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. హైబ్రిస్కస్. చాలా సైలెంట్గా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. చాలా సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్. మీకు ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ అసలు పట్టించుకోవడం లేదు, ఇంకా తను సైలెంట్ అయిపోయారు, తన లైఫ్ ఏంటో తను చూసుకుంటున్నారు, మీ గురించి పర్సన్కి అవసరం లేదు, తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ ఇక పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్కి కావాల్సింది మళ్ళీ మీతో టుగెదర్నెస్ వచ్చింది కదా, మళ్ళీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో రిలేషన్షిప్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలి అని పర్సన్కి ఉందన్నమాట. తన లైఫ్లో తను అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నా సరే అండి, ఎక్కడో ఒక మూలన మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ మిస్ అవుతున్నారు, మీరు లేరు తన జీవితంలో అనే లోటు అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది. సో హైబ్రిస్కస్ వచ్చింది కదా, సైలెంట్గా ఈ పర్సన్ మిమ్మల్ని తను గమనిస్తున్నారు, మీ గురించి పర్సన్ తెలుసుకుంటున్నారు, మీ గురించి పర్సన్ వేరెవరితో మాట్లాడుతూ ఉండొచ్చు, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. యాక్చువల్గా ఈ పర్సన్ మీ వాయిస్ అనేది ఏ విధంగా అయినా వింటూ ఉండొచ్చండి. మేబీ మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, అలా మీరు ఏ సోషల్ మీడియా అయితే వాడుతున్నారో, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అలా, లేదా వాట్సాప్ స్టేటస్ కూడా కావచ్చు, అలా ఈ పర్సన్ మీ వాయిస్ అనేది వింటున్నారనమాట. మీ వాయిస్ వినంది ఈ పర్సన్కి పూట కూడా గడవదండి. ఒకసారి ఇలా వచ్చి అలా స్కాన్ చేసుకొని వెళ్ళిపోతారనమాట, మీరు ఆన్లైన్లో ఉన్నారా లేరా అన్నట్టుగా ఈ పర్సన్ ప్రతిదీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది అని ఈ పర్సన్ ప్రతిదీ తెలుసుకుంటున్నారు అనేది చూపిస్తుంది. అపాలజీ కార్డ్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అండి. ఈ పర్సన్ ఏదో వేరే మాటలు వినేసి మిమ్మల్ని దూరం పెట్టినట్టు ఉన్నారు. మేబీ ఇక్కడ ఎంపరర్ వచ్చింది అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అనేది వచ్చిందనమాట. మీ పర్సన్ లైఫ్లో కొంతమందికి మేల్ పర్సన్ ఉండొచ్చు, కొంతమందికి ఫీమేల్ పర్సన్ ఉండొచ్చు అనమాట, కొంతమందికి ఫ్యామిలీ, ఓకేనా, మదర్ ఫాదర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వారి కంట్రోలింగ్ వల్ల ఈ పర్సన్ వారికి భయపడి కూడా ఈ పర్సన్ వారికి ఎదిరించలేరనమాట, వారికి పర్సన్ ఎదురించలేరనమాట. కాబట్టి మేబీ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. కానీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ వచ్చి అపాలజీ అడగాలి అండ్ కేవలం ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు, తనేంటో తను నిరూపించుకుంటాను అని పర్సన్ మాట్లాడే ఛాన్స్ కూడా చూపిస్తుంది ఎక్కువగా. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్ అని చెప్తున్నారు. కేవలం కొంచెం టైం ఇవ్వు, ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయో అతి తక్కువ టైంలోనే నేను ఇదంతా సాల్వ్ చేసుకుంటాను, నీ ప్రేమని నీ నమ్మకాన్ని మళ్ళీ నేను గెలుచుకుంటాను
అని పర్సన్ చెప్తున్నారు మీతో. కానీ మీరేం చేస్తున్నారంటే, చాలా దొబ్బే, నాకు అవసరం లేదు, నీ విషయంలో ఇప్పటికే చాలా హార్ట్ బ్రేక్ అయింది, మళ్ళీ మళ్ళీ నేను నమ్మి పదే పదే నేను హట్ అవ్వాలి, బాధపడాలి, టెన్షన్స్ అని నా వల్ల కాదు అన్నట్టుగా మీరు ఈ పర్సన్ని దూరం పెట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ అపాలజీ తీసుకుని వస్తున్నారు, మీరేమో క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. మీరు కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారనమాట, రా బిడ్డరా చూసుకుందాం అన్నట్టుగా. అంటే తనకి ఇప్పుడు తనతో మీరు ఫైటింగ్కి సిద్ధంగా ఉన్నారనమాట. తన విషయంలో మీరు చాలా పడిపడి లేచి ఉంటారండి, మేబీ విసుగు చెందడం అనమాట. ఒకప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే బాగుండేది, హ్యాపీగా ఉండేవాళ్ళము అన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు ఈ పర్సన్ లేకపోతేనే హ్యాపీగా ఉంటాము అనే సిచ్యువేషన్కి మీరు వచ్చేసారనమాట. అలసిపోయారు ఈ పర్సన్ విషయంలో, మీరు విసుగు చెందింది మీకు. ఎందుకంటే ఈ పర్సన్ ఒక్క దగ్గర ఆగరు, ఇలాంటి చీప్ మెంటాలిటీ గల పర్సన్ మీకు ఎందుకు అన్నట్టుగా మీరు చాలామంది దూరం పెడుతున్నారు అనేది చూపిస్తుంది. మేబీ తనని క్షమించరు మీరు అనేది చూపిస్తుందండి. ఎందుకంటే ఈ పర్సన్ ఏదైనా చేసి ఉండొచ్చు మీ విషయంలో, మేబీ తను ఏదైనా మీరు క్షమించలేని తప్పు లాంటిది ఏదో చేశారు ఈ పర్సన్, కాబట్టి మీరు ఇక్కడ అంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారనమాట. తనేమో అపాలజీ అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మరి పర్సన్ అయితే అపాలజీ అడగాలి అండ్ కొంచెం టైం అడగాలి అనుకుంటున్నారు. మేబీ అతి తొందరలో తన వైపు నుంచి అలాంటి మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు. కానీ తనకి మీరు క్షమిస్తారా లేదా అలాగే దూరం పెడతారా, అదే మీ ఇష్టం అండి, ఆలోచించుకోండి. ఎందుకంటే తనతో ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు కాబట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ప్రీసియస్ కార్డ్కి క్లారిఫికేషన్. ద ఫుల్ కార్డ్ అండి. మీ విషయంలో ఈ పర్సన్ ఏదో నిర్ణయం కూడా తీసుకున్నట్టున్నారు. ఈ రిలేషన్షిప్ని పర్సన్ అయితే ఏం చేసుకోవాలి అని పర్సన్ అనుకోవట్లేదు. లాయల్గా ఉండేది పర్సన్, చాలా ట్రూత్ లాంటిది పర్సన్, దాచిపెడతా ఉంటారు. మీ ముందు ఒకలా మీ వెనుకలు ఇంకోలాగా చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండడము, అదంతా మీకు నచ్చకనే మీరు చాలా మంది ఈ పర్సన్ని దూరం పెడతా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. సో పర్సన్ మాత్రం ఏదో చిన్న న్యూ బిగినింగ్ లాంటిది, పెద్ద ఆఫర్ లాంటిది తీసుకుని వస్తున్నారు అని లేదు. ఏదో చిన్న న్యూ బిగినింగ్ చేయాలి, కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలి పర్సన్తో. ఇప్పటికే ఈ పర్సన్ని చాలా దూరం పెట్టేశాను అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి పర్సన్. మేబీ ఏదో కాలార మెసేజ్ అనేది చేయాలి అనుకుంటున్నారు పర్సన్. అండ్ ఈ పర్సన్ మేబీ మీతో ఈ పర్సన్ రీసెంట్గా లేదా కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ పర్సన్ తన లైఫ్లో న్యూ పర్సన్ రావడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. ఓకేనా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్ వేరే పర్సన్తో హ్యాపీగా ఉండడము అండ్ వారితో తను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని పర్సన్ అనుకుని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ పర్సన్ అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు కదా. అక్కడ ఈ పర్సన్కి వారితో తను సహజీవనం చేసిన తర్వాత ఈ పర్సన్కి వారికి సంబంధించిన ఏదో తెలిసిందండి పర్సన్కి. వారి వైపు నుంచి పర్సన్కి ఏదో ట్రూత్ లాంటిది రివీల్ అయిందనమాట. అది కూడా ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. మేబీ తన లైఫ్లో ఉండే వారి జీవితంలో అదర్ పర్సన్ ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ మేబీ వారిని అలాగే వదిలేస్తే వారి పర్సన్కి దూరం అయిపోతారేమో అనే భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. ఆ పర్సన్కి తన లవ్లో తను లాక్ చేసుకోవడం లాంటిదండి. అంటే ఈ పర్సన్ ఎప్పటికీ నన్ను దూరం పెట్టకూడదు, నా జీవితంలోనే లాక్ అయిపోవాలి అన్నట్టుగా. ఆల్రెడీ పర్సన్కి మీరు తన లైఫ్లో లాక్ అయిపోయారు. ఎందుకంటే తనని ఆ బంధాన్ని మీరు తెంచుకోలేక అక్కడ ఉండలేక, సో ఈ పర్సన్ని మెప్పించలేక మీరు చాలామంది సఫర్ అవుతున్నారు కదా. తనేమో దూరం పెడుతున్నారనమాట. తనేమో వేరే పర్సన్తో మళ్ళీ తనని కూడా తన లైఫ్లో లాక్ చేయాలి అని పర్సన్ అలాంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండొచ్చు. కొంతమంది చేసి ఉంటారు కూడా. మీకంటే ఈ పర్సన్కి వేరే వారు ఎక్కువ కాబట్టి పర్సన్ వారి వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్, కొన్ని ఏదైనా మెటీరియల్ లాంటిది ఏదైనా ఉండొచ్చు. కాబట్టి పర్సన్ ఇంకా వారు దూరం అవ్వకుండా ఈ పర్సన్ వారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండడము అండ్ ఏదైనా గిఫ్ట్ లాంటిది ఇస్తూ ఉండడము, వారిని బయటకు తీసుకెళ్తూ ఉండడము,
ఎందుకంటే తన లైఫ్లో పాస్ట్ పర్సన్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి పర్సన్ వారి జ్ఞాపకాలు ఈ పర్సన్కి గుర్తుకు రాకుండా మీ పర్సన్ వీరి వైపు తన మనసు మళ్ళేటట్టుగా అలా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఈ మెసేజ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకు ఎందుకు ఆ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అయింది కాబట్టి చెప్పాను. కంట్రోల్ కార్డ్కి క్లారిఫికేషన్. కంట్రోల్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ పర్సన్ వేరే వారి మెప్పు కోసం తను తాపత్రయపడతా ఉండొచ్చు కదా. కానీ మీరేంటంటే నేను ఎంతో బాగా చూసుకున్నాను ఈ పర్సన్ని, ఎంతో ప్రేమని పెంచాను అండ్ చాలా మనీ కూడా ఇచ్చాను, ఫినాన్షియల్గా హెల్ప్ కూడా చేశాను ఈ పర్సన్కి, చాలా విషయాలలో సపోర్ట్గా నిలబడ్డాను. అండ్ ఈ పర్సన్ చూడండి కంట్రోల్ అనేది చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. యు ఆర్ ఓన్లీ మ్యాన్ బియాండ్ యువర్ లిమిట్. ఎప్పటికైనా నువ్వు నా దానివే కానీ లేదా నా వాడివే కానీ నీ లిమిట్లో నువ్వు ఉండు. ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, నీ విషయంలో ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అన్నీ నాకు తెలుసు. కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని పర్సన్ తన మనసులో ఉన్న ఉద్దేశం అండి ఇది, ఓకేనా. కానీ మీరు ఏం చేశారు, నీకు వేరే పర్సన్ అవసరం ఉంటే ఇంకా నాకు నువ్వు ఎందుకు, వారితోనే ఉండు అన్నట్టుగా మీరు దూరం పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. కానీ పర్సన్ విషయంలో మాత్రం మీ మనసు అనేది చాలా గాయపడింది. ఎంతో నమ్మి ఉన్నారు కదా. విష్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైనలీ మీరు ఎక్కడైతే ఇరుక్కున్నారో, ఒక పర్సన్ కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ వాటిలో ఏదైనా ఇరుక్కున్నారంటే మీకు అవుట్కమ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీ పర్సన్కి తెలుసు మీరు చాలా లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు. ఎందుకంటే మనకి 2 times ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ కార్డ్ 7 of Wands వచ్చిందండి. స్టార్టింగ్ వచ్చింది ఇది, మళ్ళీ సేమ్ యాస్టీస్గా లాస్ట్ కూడా అదే వచ్చిందనమాట. నిజం చెప్పాలంటే మీ పర్సన్ విష్ ఏంటిదంటే తన లైఫ్లో మీరు ఉండాలి యాజ్ ఎ వైఫ్ మెటీరియల్గా, హస్బెండ్ మెటీరియల్గా. అలా ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్తారనమాట. కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సన్ లైఫ్లో, కాబట్టి పర్సన్ వేరే పర్సన్ చూస్ చేసుకొని ఉండొచ్చు అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్లో వృషభం, కన్యా, మకర రాశి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది. అలాంటి పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీరితో మీకు రీయూనియన్ ఉంటుంది, ఓకేనా. మీరు ఫైనల్లీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీస్ కావచ్చు, ఏదో సెలబ్రేషన్స్ లాంటిది చూపిస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు ఎంత కష్టపడినప్పటికీ లైఫ్లో గ్రోత్ అనేది అవ్వలేకపోతున్నాము, ఇక్కడే ఆగిపోయాము అని అనుకునే వారికి మీ లైఫ్లో మీరు 2 monthsలో గ్రోత్ అనేది చూస్తారండి. ఫినాన్షియల్గా బాధపడే వారికి 2 monthsలో మీరు మీ లైఫ్లో గ్రోత్ని చూడబోతున్నారు. ఏదో ప్రాపర్టీస్ లాంటిది అండ్ అలాంటివి ఏదో అంటే మీ ఆస్తులు లాంటివి ఉంటాయి కదా, ప్రాపర్టీ, తాతలది, ముత్తాతలది, అలాంటిది ఏదో కలిసి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. అండ్ జాబ్ గురించి వెయిట్ చేసిన వారికి మీకు మంచి జాబ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఫారెన్ నుంచి. కానీ అంత దూరం వెళ్ళాలా, వీళ్ళందరినీ వదిలేసి అంత దూరం నేను వెళ్ళాలా అని కొంచెం బాధ అనేది అనిపిస్తూ ఉండొచ్చు మీకు, ఓకే. ఫారెన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ అనేది రావచ్చు, ఫారెన్ నుంచి కావచ్చు, వేరే సిటీ నుంచి కావచ్చు, వేరే కంట్రీ, అలాంటిది చూపిస్తుందండి, ఓకేనా. అలాగే మీ పాస్ట్ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తారు. చాలా మంచి మెసేజ్ అండి ఈరోజు. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి.
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంటుంది చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది తెలియజేయండి. మేషరాశి వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీ మీద. ఓకే, అండ్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ మీ లైఫ్లో సక్సెస్ అనేది మీరు చూస్తారు. అండ్ మిథున్ రాశి వారు ఒక M+ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కర్కాటక రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ సింహరాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటారండి మీరు ఈరోజు. ఎక్కువగా వారి మీదే ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ కన్య రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ ఒక్క నిమిషం. తులారాశి వారు మీరు మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది, చెడు చేసి ఉంటే చెడే జరుగుతుందండి. మేబీ ఇది కర్మకు సంబంధించిన కార్డ్ అనమాట. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మానసికంగా ఏదైనా విషయంలో మీరు సఫర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ధనుసు రాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు, హ్యాపీగానే ఉంటారు. అండ్ మకర రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కుంభరాశి వారు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీ లైఫ్లో ఏదైనా విషయంలో సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీనరాశి వారు మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉంటారు అండ్ ఏదో గిల్టీనెస్ అనేది ఉంటుందన్నమాట ఈరోజు మీకు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ క్లైమ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, ప్రే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.